యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా? ఉదయమే లేచి ప్రార్థన చేసుకునుట, వాక్యాన్ని ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట. ఒక చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోసినప్పుడు ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుందంట, ఎదుగుతూ పెద్దదవుతుందంట. మన జీవితంలో కూడా మనం ఎదగాలి దేవునిలో అంటే ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలగొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. చూడండి, యెహోవా యందు నీతిగా ఉన్న వారికి ఆకలి కొననివ్వడంట. నీతి, యథార్థత, సత్యం అని ఈ విషయములో ప్రతి మనసు కరెక్ట్గా ఉంటే వారి జీవితంలో కొదువ ఉండదు. చాలామంది అన్యాయంగా ధనమును సంపాదిస్తూ ఉంటారు, అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు, మరి అనేకమైన లంచాలు తీసుకుని ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బు ఏనాడు కూడా నిలవదు, అది ఏదో రకంగా వెళ్ళిపోతుంది. అనారోగ్యమా, ఇంట్లో కుటుంబంలో ఏదో ఒక జబ్బు కలగడమా, లేక ఇంకా ఏదో పనులకు మాత్రం అవి ఉండవు. ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో కరువే ఉంటుంది, ఎప్పుడు చూడండి కరువే ఉంటూ ఉంటుంది. అదే దేవుని యందు నీతి, యథార్థత, సత్యాన్ని కలిగి ఉన్నవాడు ₹1 ఉన్నా చాలు, తన కుటుంబంలో ఎప్పుడూ సమృద్ధి ఉంటుంది, ఎక్కడ ఏ కొదువ చేయడు. నీతిమంతుడి విషయంలో దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక భక్తిహీనుడు ఒక ఆశలన్నీ కూడా ఇక్కడ ఏమంటున్నాడు, భంగము చేయను. వాడు ఎన్ని ఆశలు పెట్టుకొని ఎన్ని కోరికలు పెట్టుకున్న భక్తిహీనుడు ఏదో చెయ్యాలి, ఏదో కట్టాలి, ఏదో సంపాదించాలి అనుకుంటాడు, కానీ అదంతా వ్యర్థం. ఏ వ్యక్తి అయిననో ప్రతి ఒక్కరి జీవితంలో పాపము, ఆశ, లోక సంబంధమైన ధనము, మనుషులని మోసపరుచుట, మరి అనేకులను అన్యాయంగా మోసపరచుట, అన్యాయపు సొమ్మును సంపాదించుట, ఇదంతా కూడా భక్తిహీనుని జీవితంలో అది వ్యర్థంగా ఉంటూ, అది వ్యర్థమైపోతూ, అది ఏమాత్రము నిలవదు. ఆ యొక్క అన్యాయపు సొమ్ము, అన్యాయపు జీవితంలో అన్యాయంగా ఉన్నప్పుడు అది ఏ రోజు కూడా వర్ధిల్లింపు ఉండదు. ఎండిపోయిన చెట్టుకి ఎప్పుడు దానికి ఒక నీళ్ళు పోయాలని పోసినా కానీ అది ఎండిపోతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆ చెట్టుకి ఉంటున్న మరి యొక్క దుర్బుద్ధి, భక్తిహీనత కలిగి ఆశలు, లోక సంబంధమైన ఆశలను బట్టి ఆ ఒక చెట్టుకు ఒక నీళ్ళు పొయ్యాలన్నా ఆ నీళ్ళు ఫలించలేవు, ఎండిపోతూనే ఉంటాయి, చెట్లు ఏర్లు ఎండిపోతాయి. చూడండి, మన జీవితంలో ప్రార్థన, వాక్యము, ఇంకా పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, వాక్యానుసారంగా నడిస్తేనే కదా మనం ఫలించేది. అసలు వాక్యాన్ని చదివి అట్లా వదిలిపెట్టేస్తే, ఎంత ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వదిలిపెట్టి అన్యాయపు సొమ్ము సంపాదిస్తూ అన్యాయపు మార్గంలో వెళ్తూ న్యాయము లేని జీవితంగా జీవిస్తే వర్ధిల్తామా? వర్ధిల్లము. ప్రతి మనిషిలో నీతి, యథార్థత, సత్యము, ప్రార్థన, వాక్యము, దేవుని మాట లోబడుట, అన్ని విషయాలలో నువ్వు కరెక్ట్గా ఉంటేనే వర్ధిల్లుతావు, పరలోక రాజ్యపు వారసులు అవుతాము. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో ఆశీర్వాదం కావాలి అంటే నీతి, యథార్థత, సత్యాన్ని కలిగిన మన జీవితంలో దేవుడు ఏ కొదువ చేయడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు పరిశుద్ధాత్మ ఈ యొక్క ఆశీర్వాద వేకమైన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి నాయన, మీ అభిషేకము చేత నింపండి ప్రభా, మీ అగ్ని జ్వాలలుగా మండించమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విజయ్ నాట్ ద లోరీ కమాందర్ స్టిల్ బి గోబ్రి కామారి స్టిల్ బి గోబ్రి కాందల రస్తి కాబూరిమా రిఖాబాందల రవాసి కావురి గ్లోరాది స్త్రీ కామాందల రస్తి కమాందర. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితంలో ఏ యొక్క బాధ చేత ప్రభా, ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా, వారిని మీరు తాకమని అడుగుచున్నాను. కుటుంబాలలో సమాధానము లేకుండా చేస్తూ ప్రభా, కుటుంబాలలో గొడవలు, భార్య భర్తలకు ప్రభా, పిల్లలకు సమాధానం లేకుండా చేస్తున్న దుష్ట దురాత్మ అంధకార చీకటి ప్రభావాలని లయపరచమని అడుగుచున్నానయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్నట్టు వారిలో ఏ చీకటైనా, ఏ విధమైన ప్రతి నీకం నిలిచి ఉన్నాను. అది గోబాయ్ స్టాండ్ బి షీలాసి కావరి బ్రాక్ అని క్లా ఫ్లవరిమా. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి మీ ఆత్మ చేత
చేత నింపండి, మీ అగ్ని చేత మండించండి నాయన, మీ శక్తి చేత నింపమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్కరు పరిపూర్ణంగా మార్చబడును గాక తండ్రి. నీకు స్తోత్రంలయ్యా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన జీవితం, ప్రార్థన మంట ప్రభా మా జీవితంలో నిత్యము మండించే వారిగా ప్రతి ఒక్కరిని ప్రభా అతి వేగంగా స్థిరము చేయమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రం. ఇప్పుడే నీ నామంలో అడుగుతున్నానయ్యా, ఇప్పుడే నీ నామంలో అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిపైన అభిషేకమును దయచేయండి, అని ఆత్మను దయచేయండి ప్రభా. వారు వెళుతున్న మార్గంలో మీరు తోడై ఉండండి ప్రభా. ప్రతి పనిలో క్షేమవేగము దయచేయండి ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా వారి క్షేమము, ఆరోగ్యమును, ప్రతినేకమైన కృప దయచేయమని యేసు క్రీస్తు నామం నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.